నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా చేసే గోరుచిక్కుడుకాయ ఫ్రైని చూపించబోతున్నాను. నిజానికి మనలో చాలా మందికి గోరుచిక్కుడుకాయ అంటే పెద్దగా నచ్చదు, కానీ ఈ స్టైల్లో చేస్తే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి కాదు, చపాతీలోకి కూడా కమ్మగా తినేయచ్చు. మీరు కూడా గోరుచిక్కుడుకాయతో మంచి రుచిగా చేయాలంటే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైలో పెసరపప్పును యాడ్ చేస్తున్నాను. కాబట్టి ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకొని బాగా కడిగి మళ్ళీ ఇందులోకి నీళ్ళను తీసుకొని ఒక 30-40 నిమిషాలు నానబెట్టండి. మీరు పెసరపప్పు వేయకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఒక 1/2 కిలో గోరుచిక్కుడుకాయల్ని తీసుకొని బాగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి. మరీ పెద్ద పెద్దగా పొడువుగా కాకుండా ఇలా కొంచెం చిన్నగా కట్ చేసి తీసుకుంటే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా చాలా మంచిగా కలిసిపోయి కమ్మగా అనిపిస్తుంది. కాబట్టి మరీ పెద్ద పెద్దగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం చిన్నగానే కట్ చేసి తీసుకోండి. ఇలా 1/2 కిలో గోరుచిక్కుడుకాయలన్నీ కట్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నూనెను తీసుకోండి. ఈ టైంలో నూనె అనేది ఎక్కువగా పట్టదు. ఇలా 1-2 టీ స్పూన్ల నూనెను తీసుకున్నాక ఇందులోకి కట్ చేసిన గోరుచిక్కుడుకాయల్ని తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇదనేది కొంచెం గ్రీన్ కలర్లోకి వస్తుంది. చూడండి, ఇదంతా ఇలా కొంచెం గ్రీన్గా వచ్చాక ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని, చిటికెడంత పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇవి ఉడకడానికి సరిపడా ఒక 1/2 కప్పు నీళ్లను తీసుకోండి. మరి నీళ్లను ఎక్కువగా వేయకుండా ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లను మాత్రమే తీసుకొని వీటిని చక్కగా ఉడికించండి. మనకు ఈ ఫ్రై చేయడానికి ఇవి కంప్లీట్గా ఉడకాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఉడికించండి. ఇవి ఉడికేలోగా మరో పక్కన ఒక మిక్సీ గిన్నెలోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని, అలాగే ఇందులోనే 7-8 వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని బరకగా గ్రైండ్ చేయండి. మరి పేస్ట్లా మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన గోరుచిక్కుడుకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా మనం కొంచెం నొక్కి చూసామంటే చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇలా చేయడం వలన ఇందులోని పోషకాలు అనేవి బయటికి పోకుండా చక్కగా మంచి టేస్ట్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా నీళ్లు లేకుండా ఇలా పొడి పొడిగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను మళ్ళీ అదే ప్యాన్ని కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, మరో 1/2 టీ స్పూన్ శనగపప్పును తీసుకుని ఫ్రై చేయండి. ఇందులోనే కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కరివేపాకుని తీసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన పెసరపప్పుని తీసుకుందాం. నీళ్లు పడకుండా ఇలా పెసరపప్పుని మాత్రమే తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. మనం ఈ పెసరపప్పుని మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే గట్టిగా అవుతుంది. కాబట్టి 1-2 నిమిషాల కంటే ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇలా కొంచెం దూరగా ఫ్రై చేశాక ఇందులోనే మనం గ్రైండ్ చేసిన కొబ్బరి తురుముడు కూడా తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక చూడండి, మనం ఇలా ఫ్రై చేసేసరికి పెసరపప్పు అనేది కొంచెం సాఫ్ట్గా ఇలా అవుతుంది. మనకు ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైలో పెసరపప్పు కొంచెం పలుకుగానే ఉంటుందండి, మరీ ఓవర్గా ఉడకదు. ఇదే టైంలో మనం ఉడికించి పెట్టిన గోరుచిక్కుడుకాయని తీసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మనం ముందుగానే గోరుచిక్కుడుకాయలో ఉప్పుని తీసుకున్నాం కదా, దాన్ని చూసుకొని తీసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇక్కడ నేను పసుపుని 2 సార్లు చిటికెడు మాత్రమే తీసుకున్నాను. మీరు గోరుచిక్కుడుకాయ ఉడికించేటప్పుడే 1/2 టీ స్పూన్ వరకు తీసుకొని ఉంటే ఈ టైంలో పసుపు వేయకుండా అయినా చేయొచ్చు. సో ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఒక 4-5 నిమిషాలు ఉడికించామంటే మనకు ఈ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చివరిలో కొంచెం కొత్తిమీరాకు వేసి సర్వ్ చేయడమే.
చాలా టేస్టీగా చాలా చాలా బావుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా సూపర్‌గా తినేయొచ్చు. ఇంకా దీని కాంబినేషన్‌కి పప్పుచారు గాని, లేదా సాంబారైనా చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. మీరు కూడా డెఫినెట్‌గా ఈ ఫ్రైని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకెలా వచ్చిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.